వైష్ణవి అండి. పాప పేరు మాన్విశ్రీ. మీ పేరు వైష్ణవి. మీ ఏరియా? నల్ల చెరువు 3వ లైన్. నల్ల చెరువు. ఓకే. పిల్ల ఏ స్కూల్ చదువుతున్నారు పాప? సాయి విద్యానికేతన్. ఓకే. ఇప్పుడు ఏ క్లాస్? 6th క్లాస్. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు పిల్లలు. మరి తల్లికి వంద ఇద్దరికి పడుతున్నాయా? లేదు, చిన్న పాప యూకేజీ అండి. ఓకే. పాపకు ఒక్కదాని? పాపకు ఒక్కదాని. పోయిన సంవత్సరం కూడా పడ్డాయా? పడ్డాయి. ఎంత పడ్డాయి? 13,000. మరి ఇప్పుడు ఈ సంవత్సరం 13,000. ఓకే. మరి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ అండి. నల్ల చెరువు 11వ లైన్. ఆదిలక్ష్మి. ఒక మీ పిల్లలు చదువుకుంటున్నారా? ఎంతమంది పిల్లలు? ఒక పాప. ఏం చదువుతున్నారు? 4th క్లాస్. పేరు? వర్షిణి. మరి వర్షిణికి పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం తల్లికి వందనం వచ్చాయా? పడ్డాయి. ఎంత పడ్డాయి పోయిన సంవత్సరం? 13. ఇప్పుడు ఈ సంవత్సరం 13. ఏ టైంకి వచ్చాయి ఈరోజు? ఇందాకేనండి మేము వెళ్ళి చెక్ చేసుకొని వచ్చాము. 3:30, 4 టైంకి పడ్డాయి. మరి ఎలా అనిపిస్తుంది ఇప్పుడు తల్లికి వందనం వచ్చాయి కదా? బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్స్, వందనాలు చెప్పాలనుకుంటున్నాను. నా పేరు హసీనా మేడం. శ్రీనివాసరావుపేట ఉంటారు. మీ పిల్లలు ఏం చదువుతున్నారు? 7th, 6th. మరి ఇప్పుడు తల్లికి వందనం మీకు అకౌంట్లోకి వచ్చాయా? వచ్చినాయి. ఎంత వచ్చాయి? 26,000. ఓకే. మీ పిల్లలు ఏ క్లాస్ అన్నారు? 7th, 6th. 7th బాబు పేరు? నాగూర్ హుస్సేన్. 6th బాబు పేరు? నఫ్సియా ఫిర్దౌస్. ఇప్పుడు ఈ సంవత్సరం పడ్డాయి. మరి లాస్ట్ ఇయర్ కూడా పడ్డాయా? పడ్డాయి మేడం. అప్పుడు ఎంత పడ్డాయి? అప్పుడు కూడా అంతే, 26 పడ్డాయి. మరి ఇప్పుడు మీకు పడ్డాయి కదా, వీటిని అంటే పిల్లలకి దేనికి ఉపయోగిస్తారు? బుక్స్ అవి తీసుకో. మరి మీ పిల్లల చదువుకి మరి నారా లోకేష్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇలా ఇంట్లో అందరికి ఇస్తున్నారు కదా, మీరేం చెప్పాలనుకుంటున్నారు? మంచిదే, మాకు వాళ్ళు వేసినందుకు బాగుంది. నా పేరు లావణ్య. మీ పిల్లలు ఏం చదువుతున్నారు మేడం? మా బాబు 8th క్లాస్, పాప 4th క్లాస్ అండి. పేర్లు? ఆద్విక్ త్రిపురేష్, జైతిశ్రీ. ఏ స్కూల్ అండి? ఇక్కడ కాదండి, టాప్ కిడ్ స్కూల్ అని. కొంచెం డిస్టెన్స్ ఓరియంటెడ్. ఇక్కడ నుంచి కొంచెం దూరం అండి, ఒక 4 కిలోమీటర్స్ దూరం. మీ పిల్లలకి తల్లికి వందనం వచ్చాయా? వచ్చాయండి. ఓకే. లాస్ట్ పోయిన సంవత్సరం వచ్చాయా? వచ్చాయండి. ఎలా అంటే ఇద్దరికి? మా బాబుకి ఒకళ్ళకి, పాపకు ఒక్కొక్కరిది ఒక్కొక్క అకౌంట్ తీసుకున్నారు. అది సచివాలయంలో వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసినప్పుడు 2 అకౌంట్స్ తీసుకొని వేశారు. ఈసారి ఏమో ఓన్లీ ఇన్ మదర్ అకౌంట్ అన్నాయి. 2 అకౌంట్స్ అమౌంట్ ఇందులోనే వేసేసారు. ఒక అకౌంట్లోనే వేశారు. పడ్డాయి? ఎంత పడ్డాయి? 26,000 పడ్డాయండి. 26,000 పడ్డాయి. మరి నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ చెప్తాను. మీకు ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. ఏమేమి చదువుతున్నారు? ఇంటర్ ఫస్ట్ ఇయర్, 9th క్లాస్. మరి ఇద్దరికి తల్లికి వందనం పడ్డాయా? పడ్డాయి. ఎంత పడ్డాయి? 26,000 పడ్డాయి. పోయిన సంవత్సరం పడ్డాయా? పడ్డాయి. అప్పుడు అంతే పడ్డాయి. ఓకే. మరి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? మరి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాం. తల్లికి వందనం డబ్బులు పడ్డాయి. పిల్లలకి బట్టలకి, స్కూల్ బట్టలు కుట్టించాలి, పుస్తకాలు ఇంకా కొనాలి, బయట కొనమంటారు టీచర్లు. మళ్ళీ ప్రాజెక్టులు అన్నీ కొనమంటారు కదా, చేయాలి. పిల్లలు అన్నకాలకి అన్ని అవసరాలు ఉంటాయని, ఉపయోగపడతాయి. వాళ్ళ అవసరాలకు పనికి వస్తాయి కదండి. మనకు ఉపయోగపడేది ఎట్లేదు. ప్రస్తుతానికి ఆ టైంకి మనకు ఆ డబ్బులు లేకపోయినా వాళ్ళు దేవుడిలాగా వేస్తున్నారు కాబట్టి చాలా అవసరం పనికి వస్తాయి. ఆ టైంకి ఇప్పుడు పని లేకపోయినా వాళ్ళకంటూ ఏదో ఆ టైంకి దేవుడిలాగా పడ్డాయని నేను అనుకుంటున్నాను. మా తల్లికి వందనం డబ్బులు మీ అకౌంట్లో పడ్డాయండి. తల్లికి వందనం డబ్బులు 13,000 పడ్డాయండి. సంతోషంగానే ఉంది. మా పెద్ద అబ్బాయికి కూడా పాలిటెక్నిక్ లో ఫ్రీ సీటే వచ్చింది. 2 పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాం. పిల్లల ఫీజులు కానీ, పుస్తకాలు కొనుక్కోవటానికి, ఏదో వాళ్ళకి బుక్స్, ఇంకా ఏమైనా స్టడీ మెటీరియల్ కొనుక్కోవడానికి ఉపయోగపడుతున్నాయి. కృతజ్ఞతలు చెప్తాం. మాకేదో చేదోడు వాదోడుగా ఉంటున్నారు. మేము కష్టపడే వాళ్ళము. ఈయన ఇచ్చే డబ్బులు మాకు దేనికో దానికి ఉపయోగపడుతున్నాయి. ఇలాగే పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాం. 2 పిల్లల్ని, ఒక పిల్లల్ని చదివించాలంటే కష్టం కాబట్టి 2కి ఇస్తున్నారు కాబట్టి 2 పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాం. తల్లికి వందనం డబ్బులు మీ అకౌంట్లో పడినాయా? పడినాయి సార్. 26,000 పడ్డాయి సార్. ఇద్దరికి 26,000 పడ్డాయి. మా పిల్లల ఫీజులకి, బ్యాగులు, పుస్తకాలు అట్లకి ఉపయోగపడతాయి. చాలా హ్యాపీగా ఉందండి. మా తల్లికి వందనం డబ్బులు మీ అకౌంట్లో పడినాయా? పడ్డాయండి. 26,000 అండి. నాకు 2 పాపలండి. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి చాలా చాలా ధన్యవాదాలండి. తల్లికి వందనం నా అకౌంట్ లో 26,000 పడ్డాయండి. నేను ఇళ్లలో పనిచేస్తాను. మా వారేమో కాయలు అమ్ముతారు బండి మీద. మొన్న బండి కూడా ఇచ్చారు మా వారికి. ఆయన కాయలు అమ్ముతాడు, నేనేమో ఇళ్లలో పనిచేస్తానండి. మా ఇద్దరిది చాలా జీతం అండి. ఇవి వచ్చినందుకు ఆ పిల్లలు చదివించుకుంటున్నందుకు మాకు చాలా చాలా, మాకు పిల్లల ఫీజులకండి, ఇళ్ళద్దెలకి, రేషన్కి కానీ, ఇంట్లో సరుకులకైనా సరే అండి
అంతకు ముందు పడ్డాయి, ఇప్పుడు కూడా పడిందండి. ఈ సంవత్సరం పడ్డాయి. చాలా చాలా ధన్యవాదాలండి. ఆయనకి మంచి జరగాలని కోరుకుంటున్నాను. తల్లికి వందనం డబ్బులు మీ అకౌంట్ లో పడినాయా? పడ్డాయండి. నా ముగ్గురు పిల్లలు హ్యాపీగానే ఉందండి. మా ముగ్గురు పిల్లలకి చదువులు కానీ దేనికైనా సరే మరి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. చాలా మంది తల్లిదండ్రులకు కూడా ఇలాగా పడుతున్నాయి. మాకు కూడా అలాగే పడ్డాయి. మా పిల్లలకి బుక్స్ కానీ ఏదైనా మేము రోజు కూలి కోసం చేసుకునేవాళ్ళం. అలాగే మాకు కూడా ఈ రోజు నా ముగ్గురు పిల్లలకి పడ్డాయి. అలాగే మాకు కానీ ఇలా చాలా మంది ఫ్యామిలీస్ కూడా చాలాగా ఉపయోగపడుతున్నాయి సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. మరి ముగ్గురు పిల్లల్ని పోషించి ఈ రోజు చదివించాలంటే కష్టం కదా సార్. మేము కూడా అలాగే మాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఈ ధైర్యాన్ని బట్టి మేము మాకు ఇంకా చాలా హెల్ప్ చేస్తున్నారు. మాకు ఇంకా మంచిగా చేస్తారని మేము ఎంతగానో ఇప్పుడు మాకు ముగ్గురు పిల్లలకి పడుతున్నాయి. మా ముగ్గురు పిల్లలకి పడుతున్నాయి. మా ముగ్గురు పిల్లల్ని మేము చదివించుకుంటున్నాం. మాకు ముగ్గురు పిల్లలకి హ్యాపీగా మేము చదివించుకుంటున్నాం. మాకు కొంచెం జీతమైనా మా హస్బెండ్ కి కానీ మాకు కానీ మేము బాగానే చదివించుకుంటున్నాం. మాకు చదువు పరంగా అయితే బాగా ఉపయోగపడుతుంది సార్. ఎడ్యుకేషన్ పరంగా బాగా ఉపయోగపడుతుంది. మాకు కానీ మా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మాకు ఇచ్చినందుకు చాలా 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 ధన్యవాదాలు. మీ పేరేంటి? కనకదుర్గ. కనదుర్గ. మీకు మీ పిల్లలు స్కూల్లో చదువుకుంటున్నారా? ఏం చదువుతున్నారు? సెకండ్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్. మరి మీకు తల్లికి వందనం పడ్డాయా? పడ్డాయండి. ఎప్పుడు పడ్డాయి? ఇప్పుడే ఒక అరగంట ముందు. ఒక అరగంట ముందు. ఎంత పడ్డాయి? 13,000 పడ్డాయి. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు తల్లికి వందనం పడడం? బాగానే ఉందండి. ఇంట్లో ఇద్దరు పిల్లలు, ఒక పిల్లల? ఒక బాబే. మా తల్లికి వందనం డబ్బులు మీ అకౌంట్ లో పడినాయా? పడ్డాయండి. తల్లికి వందనం డబ్బులు 13,000 పడ్డాయండి. సంతోషంగానే ఉంది. మా పెద్ద అబ్బాయికి కూడా పాలిటెక్నిక్ లో ఫ్రీ సీటే వచ్చింది. ఇద్దరు పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాం. పిల్లల ఫీజులు కానీ పుస్తకాలు కొనుక్కోవటానికి ఏదో వాళ్ళకి బుక్స్ ఇంకా ఏమైనా స్టడీ మెటీరియల్ కొనుక్కోవడానికి ఉపయోగపడుతున్నాయి. కృతజ్ఞతలు చెప్తాం. మాకేదో చేదోడు వాదోడుగా ఉంటున్నారు. మేము కష్టపడే వాళ్ళము. ఈయన ఇచ్చే డబ్బులు మాకు దేనికో దానికి ఉపయోగపడుతున్నాయి. ఇలాగే పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాం. ఇద్దరు పిల్లల్ని, ఒక పిల్లల్ని చదివించాలంటే కష్టం కాబట్టి ఇద్దరికి ఇస్తున్నారు కాబట్టి ఇద్దరు పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాం. తల్లికి వందనం డబ్బులు మీ అకౌంట్ లో పడినాయా? పడినాయి సార్. 26,000 పడ్డాయి సార్. ఇద్దరికి 26,000 పడ్డాయి. మా పిల్లల ఫీజులకి, బ్యాగులు, పుస్తకాలు అట్లకి ఉపయోగపడతాయి. చాలా హ్యాపీగా ఉందండి. మా తల్లికి వందనం డబ్బులు మీ అకౌంట్ లో పడినాయా? పడ్డాయండి. 26,000 అండి. నాకు ఇద్దరు పాపలండి. చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి చాలా చాలా ధన్యవాదాలండి. తల్లికి వందనం నా అకౌంట్ లో 26,000 పడ్డాయండి. నేను ఇళ్లలో పనిచేస్తాను. మా వారేమో కాయలు అమ్ముతారు బండి మీద. మొన్న బండి కూడా ఇచ్చారు మా వారికి. ఆయన కాయలు అమ్ముతాడు, నేనేమో ఇళ్లలో పనిచేస్తానండి. మా ఇద్దరిది చాలని జీతం అండి. ఇవి వచ్చినందుకు ఆ పిల్లలు చదివించుకుంటున్నందుకు మాకు చాలా చాలా మాకు పిల్లల ఫీజులకండి, ఇళ్ళద్దెలకి, రేషన్కి కానీ ఇంట్లో సరుకులకైనా సరే అండి. అంతకు ముందు పడ్డాయి, ఇప్పుడు కూడా పడిందండి. ఈ సంవత్సరం పడ్డాయి. చాలా చాలా ధన్యవాదాలండి. ఆయనకి మంచి జరగాలని కోరుకుంటున్నాను. తల్లికి వందనం డబ్బులు మీ అకౌంట్ లో పడినాయా? పడ్డాయండి. నా ముగ్గురు పిల్లలు హ్యాపీగానే ఉందండి. మా ముగ్గురు పిల్లలకి చదువులు కానీ దేనికైనా సరే మరి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. చాలా మంది తల్లిదండ్రులకు కూడా ఇలాగా పడుతున్నాయి. మాకు కూడా అలాగే పడ్డాయి. మా పిల్లలకి బుక్స్ కానీ ఏదైనా మేము రోజు కూలి కోసం చేసుకునేవాళ్ళం. అలాగే మాకు కూడా ఈ రోజు నా ముగ్గురు పిల్లలకి పడ్డాయి. అలాగే మాకు కానీ ఇలా చాలా మంది ఫ్యామిలీస్ కూడా చాలాగా ఉపయోగపడుతున్నాయి సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. మరి ముగ్గురు పిల్లల్ని పోషించి ఈ రోజు చదివించాలంటే కష్టం కదా సార్. మేము కూడా అలాగే మాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఈ ధైర్యాన్ని బట్టి మేము మాకు ఇంకా చాలా హెల్ప్ చేస్తున్నారు. మాకు ఇంకా మంచిగా చేస్తారని మేము ఎంతగానో ఇప్పుడు మాకు ముగ్గురు పిల్లలకి పడుతున్నాయి. మా ముగ్గురు పిల్లలకి పడుతున్నాయి. మా ముగ్గురు పిల్లల్ని మేము చదివించుకుంటున్నాం. మాకు ముగ్గురు పిల్లలకి హ్యాపీగా మేము చదివించుకుంటున్నాం. మాకు కొంచెం జీతమైనా మా హస్బెండ్ కి కానీ మాకు కానీ మేము బాగానే చదివించుకుంటున్నాం. మాకు చదువు పరంగా అయితే బాగా ఉపయోగపడుతుంది సార్. ఎడ్యుకేషన్ పరంగా బాగా ఉపయోగపడుతుంది. మాకు కానీ మా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మాకు ఇచ్చినందుకు చాలా 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 ధన్యవాదాలు. మీ పేరేంటి? కనకదుర్గ. కనదుర్గ. మీకు మీ పిల్లలు స్కూల్లో చదువుకుంటున్నారా? ఏం చదువుతున్నారు? సెకండ్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్. మరి మీకు తల్లికి వందనం పడ్డాయా? పడ్డాయండి. ఎప్పుడు పడ్డాయి? ఇప్పుడే ఒక అరగంట ముందు. ఒక అరగంట ముందు. ఎంత పడ్డాయి? 13,000 పడ్డాయి. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు తల్లికి వందనం పడడం? బాగానే ఉందండి. ఇంట్లో ఇద్దరు పిల్లలు, ఒక పిల్లల? బాబే. ఒక బాబే కానీ పడ్డాయి.